హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని. సో, ఇదొచ్చేసి పాండిచ్చేరి వ్లాగ్ అనమాట. మేము రీసెంట్‌గా తిరుపతి అండ్ అలాగే అరుణాచలంతో పాటు పాండిచ్చేరి కూడా వెళ్ళాము. అరుణాచలంలో ఈవినింగ్ దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరి పాండిచ్చేరి అయితే వెళ్ళాము. పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి నైట్ 11:00 అలా అయిపోయింది. అప్పుడు రూమ్స్ కోసం అయితే చాలా ట్రై చేశాము. బీచ్ వ్యూ ఉండేలాగా తీసుకుందామని. సో, ఎక్కడ దొరకలేదు. వీకెండ్స్ కదా! ఫ్రైడే నైట్ ఇంకా రోడ్‌కి ఇవతల వైపే బీచ్‌కి దగ్గరలోనే ఉండే రూమ్ అయితే ఒకటి తీసుకున్నాము. నైట్ అయితే పడుకొని మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి, మాకు రూమ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గరే బైక్ అయితే రెంట్‌కి తీసుకున్నాము. అక్కడ లోకల్ తిరగడానికి మన కార్ వేసుకొని తిరగడానికి అంత కంఫర్ట్‌గా ఉండదు. బైక్ మీద అయితే బావుండిద్ది అని చెప్పి బైక్ అయితే రెంట్‌కి తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. అబ్బా! భలే ఉందండి అక్కడైతే మాత్రం అసల. ఫోటోస్ దిగి ఫోటో పిచ్చున్న వాళ్ళకైతే మంచి మంచి లొకేషన్స్ అసల. చాలా బావుంది ఫ్రెంచ్ కాలనీ అయితే. కొద్దిసేపు అక్కడ అవన్నీ చూసేసి నెక్స్ట్ పారడైజ్ బీచ్‌కైతే బయలుదేరాము. ఎండలైతే బాగా ఉన్నాయండి మార్చ్‌లో కూడా. దారిలో ఆగి కోకోనట్ వాటర్ అయితే తాగి పారడైజ్ బీచ్‌కైతే రీచ్ అయిపోయాము. ఇదొచ్చేసి పారడైజ్ బీచ్‌కి దగ్గరలో ఇటువైపుకి ఆక్వా పార్క్ అని సెపరేట్‌గా పెట్టారు. ఇందులో అయితే వాటర్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బావున్నాయి. ఆక్వా పార్క్ దగ్గర అన్నీ చూసిన తర్వాత ఇటు బీచ్ వైపుకైతే వచ్చేసాము. వచ్చేసి అక్కడ కూర్చోడానికి సీటింగ్ అదంతా కూడా చాలా బావుంది. బీచ్ కూడా చాలా నీట్‌గా ఉంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బావున్నాయి. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో అండ్ అలాగే కపుల్స్ ఇద్దరు రావాలనుకున్నా ఎవరికైనా గానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికొస్తే. మనకున్న వర్క్ టెన్షన్స్‌కి అప్పుడప్పుడు ఇలా బ్రేక్ ఇచ్చి ఇలా బయటికెళ్తే పీస్‌ఫుల్‌గా ఉండిద్దండి. ఇక మధ్యాహ్నం పారడైజ్ బీచ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంటికొచ్చి కొద్దిగా సేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అయితే మా రూమ్‌కి దగ్గరలో ఉన్న శానిటరీ బీచ్‌కైతే ఈవినింగ్ సన్‌సెట్ చూడడానికైతే వెళ్ళాము. అక్కడ సీ ఫుడ్ అయితే అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. సీ ఫుడ్ అయితే టేస్ట్ చాలా బావుందంట. సాటర్డే వెళ్ళాం కదా! నేనైతే సాటర్డే నాన్ వెజ్ తినను. సో, నేను అందుకని టేస్ట్ చేయలేదు. సీ ఫుడ్ లవర్స్ అయితే తప్పకుండా టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుందని చెప్తున్నారు. సముద్రపు అలల సౌండు, ప్రశాంతమైన గాలి, వాతావరణం, పీస్‌ఫుల్‌గా చక్కగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మనిషే పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ ఉండకుండా ఉండదండి. ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. కానీ ఆ టెన్షన్స్ అన్నింటి నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకొని ఒక్క 3, 4 డేస్ ఇలా సంవత్సరానికి ఒక్కసారైనా గానీ వెళ్ళొస్తే మైండ్‌కి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఆ మెమరీస్‌తో మిగిలిన సంవత్సరం అంతా కూడా చక్కగా ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకోవచ్చు. నేనైతే పీస్‌ఫుల్‌గా క్వాలిటీ ఆఫ్ టైమ్ అయితే స్పెండ్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్కడికెళ్ళడం అనేదైతే. మీరు కూడా ఇప్పటిదాకా ఎప్పుడు ప్లాన్ చేయకపోతే ఇక్కడికనే కాదు ఏదో ఒక ప్లేస్‌కి ఇయర్‌కి ఒక్కసారే గానీ మీ ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీస్‌తో గానీ, వైఫ్ అండ్ హస్బెండ్ గానీ ఎవరైనా గానీ కనీసం ఒక 3, 4 డేస్ ఇలా వెళ్లి రండి. చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఇలా వెళ్ళొస్తే. నెక్స్ట్ అయితే పాండిచ్చేరిలో ఫేమస్ టెంపుల్ ఒకటుంది హనుమాన్‌ది. పంచముఖ హనుమాన్ టెంపుల్. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చాలా పెద్ద విగ్రహం అండి అదైతే. భలే బావుంది విగ్రహం అయితే. చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. నెక్స్ట్ అయితే గుడి నుంచి రూమ్‌కొచ్చేస్తుంటే దారిలో మా రూమ్ తీసుకున్న రోడ్డుకి చివర్లో అయితే ఈ షాప్ ఒకటి చూసాము. ఈ చెట్టు కొమ్మలు ఇవన్నీ, ఈ కర్రలు ఇవన్నీ 100 ఇయర్స్ అబోవే అంటండి. ఇవన్నీ కూడా ఆయనే వెతికి కొని తెచ్చుకుంటారంట. అన్నీ హ్యాండ్‌మేడే చాలా బావున్నాయి. అన్ని స్టేట్స్ తిరిగి ఆయనే ఈ కర్రలు ఇవన్నీ ఆయన కొన్ని తెచ్చుకొని ఇక్కడే ఉండి చేస్తారంట. చాలా చాలా పెద్ద పెద్ద షాప్స్ అన్నిటికి కూడా ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్తారంట. పీసెస్ అయితే చాలా బావున్నాయండి. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ మరి హ్యాండ్‌మేడ్ అయినప్పుడు ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటాయి కదా! చాలా బావున్నాయి చూడ్డానికి. ఇంకా అలా అవన్నీ చూసుకుంటా చిన్నగా స్ట్రీట్ షాపింగ్ చేసి బయటే డిన్నర్ అయితే చేసేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఎక్కడికెళ్ళామో పార్ట్ 2లో చూయిస్తా. బాయ్.